ప్రభునామ స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. తన వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవుడి నామాన్ని ప్రత్యేకమైన వందనం చెల్లిస్తున్నాం. కడవరి దినములలో జీవిస్తున్న మనము కడవరి దినముల యొక్క ప్రసంగముల కొరకు, కడవరి దినముల యొక్క సూచనల కొరకు, కడవరి దినముల యొక్క విషయముల కొరకు తెలుసుకోవాలని ఆశపడుతుంటాం. ఈ ఆశలో భాగంగానే క్రీస్తు ముద్ర గురించి దాని యొక్క పరిణామం లోకం మీద ఏ విధంగా ఉంటుంది అన్నది అనేకులలో ఆసక్తి రేకెత్తించే విషయం. అయితే వాక్యము మనకి ఏ విధంగా చెప్తుంది, వాక్యంలో వీటి గురించి ఏ విధంగా రాయబడి ఉంది అన్నది మనము ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే క్రూర మృగపు ముద్ర లేక అంత్యక్రీస్తు ముద్ర ఏ కాలములో ఆరంభం అవబోతుంది, ఈ విషయమునకు సంఘమునకు ఉన్న సంబంధం ఏంటి, సంఘము శ్రమల గుండా వెళ్తుందా అన్న దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అనేక పరిచర్యలలో ఈ క్రూర మృగం యొక్క ముద్రను గురించి, లోకములో సంఘం ఉండే కాలముల గురించి భిన్నమైన అభిప్రాయములు ఉన్నాయి. అయితే వాక్యము ప్రతి విషయము స్పష్టంగా బయలుపరుస్తుంది. ఆ బయలుపరుస్తున్న వాక్యమును బట్టి క్రూర మృగము యొక్క ముద్ర ఎప్పుడు వస్తుంది, సంఘం శ్రమల గుండా వెళ్తుందా అన్న దాని గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాం. దయచేసి వాక్యమును మనం శ్రద్ధగా విన్నట్లయితే వాక్యంలోని విషయము అంటే బైబిల్లో దీని గురించి ఏ విధంగా రాయబడి ఉన్నది అన్నది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సరే, వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు భూలోకములకు మరియ కుమారుడిగా జన్మించాడు. ఈ జన్మించిన యేసుక్రీస్తు పాపము నుంచి, శాపము నుంచి, భయంకరమైన అగ్నిగుండము నుంచి విడుదల కలిగించుటకు యేసుక్రీస్తు మొదటిసారిగా భూమి మీదకి వచ్చాడు. అయితే ఇక్కడ మనం విషయం గ్రహించాలి. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఇది 2 పర్యాయములు అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు కన్యక కుమారునిగా జన్మించాడు. 33.5 సంవత్సరములు జీవించి మరణమై పునరుద్ధానుడై రెండవసారి తను లోకరక్షకుడు అని రుజువుపరుచుకున్నాడు. దీనిని బట్టి యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు 2 పర్యాయములుగా దానిని మనము గ్రహించగలుగుతున్నాము. మొదటి రాకడలోనే 2 పర్యాయములు అంటే ఆయన రెండవ రాకడ కూడా 2 పర్యాయములుగా ఉండబోతుంది. ఏటి 2 పర్యాయములను మనం ఆలోచించినట్లయితే, 1 సంఘము కొరకు, 2 ఇశ్రాయేలు జనాంగము కొరకు. ఈ 2 పర్యాయములు క్రీస్తు యొక్క రెండవ రాకడ ఉండబోతుంది. దాని గురించి ఇప్పుడు మనం బైబిల్లోంచి చూద్దాం. ఈ విషయం గురించి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటిగా మనం ఒకటి గ్రహించాలి. మనము శ్రమల కాలమునకు ముందు జీవిస్తున్నాము. శ్రమల కాలము రాబోతుంది అన్న విషయము గమనించాలి. అదే సమయంలో శ్రమల కాలము తరువాత 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. ఈ 2 విషయములు ఒక క్రైస్తవునిగా మనకి తెలిసి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క బిడ్డగా మనము చెప్పుకోగలం. బైబిల్ గ్రంథము, పాత నిబంధన గ్రంథము మానవాళి పాపములో పడిపోకుండా భద్రపరచుటకు గాను ధర్మశాస్త్రం ద్వారా నడిపించింది. అయితే క్రొత్త నిబంధన విషయంకి వచ్చేసరికి క్రీస్తు యొక్క విమోచన రక్తం ద్వారా మానవాళికి పాప విమోచన కనిపిస్తుంది. దీనిని బట్టి బైబిల్ గ్రంథం అంతా విమోచన గ్రంథము అని మనం చెప్పవచ్చు. అయితే బైబిల్ గ్రంథము సంఘము గురించి ఏమని చెప్తుంది, సంఘమునకు క్రీస్తుకు ఉన్న సంబంధం ఏమిటి, దీనిని ఏ విధంగా వర్ణించింది అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో పౌలు చెప్తాడు, పవిత్రమైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానం చేసి తిని అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు సంఘమును గురించి మాట్లాడుతూ సంఘంతో అంటాడు, పవిత్రురాలైన కన్యకనుగా మిమ్మును సిద్ధపరిచి క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మను ప్రధానము చేసి తిని. కాబట్టి ఇక్కడ సంఘమునకు క్రీస్తుకు సంబంధము ఉన్నట్లు అతను చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు పుట్టుక గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు పుట్టుక సువార్తల గ్రంథంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు జనన విధము గురించి రాస్తూ, మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారిద్దరూ ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది అని చెప్పబడింది. ఇక్కడ ప్రధానము అన్న దాని గురించి వివరించబడింది. వారికి ఇంకా ప్రధానమైంది. అదే మరియ గురించి లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు, కన్యక అయిన మరియా అని అక్కడ రాయబడి ఉంది. చూసారా, ఈ ప్రధానం చేయబడిన ఈ మరియా కన్యక అని అక్కడ వివరింపబడి ఉంది. మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయం 24-25 వచనములను చూసినట్లయితే, యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడే తన భార్య అయిన మరియను చేర్చుకొనెను అని చెప్పబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక
5:22 చూసినట్లయితే ఇక్కడ సంఘమునకు క్రీస్తుకున్న సంబంధం గురించి చెప్తున్నాడు. అటువలే స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున వారు మీకు శిరస్సై ఉన్నారు అన్నాడు. అంటే క్రీస్తు కూడా సంఘమునకు భర్త అయి ఉన్నాడు. సంఘమునకు క్రీస్తు భర్త అంటే సంఘము క్రీస్తుకు భార్య. దీనిని బట్టి సంఘమునకు క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటంటే భార్యాభర్తల సంబంధము. కావున సంఘము క్రీస్తునకు ప్రదానం చేయబడినదే కన్యకగా జీవిస్తూ వివాహము కాకపోయినప్పటికీ భార్యగా వర్ణింపబడింది. అందుకే కొరింథీ పత్రికలో చెప్పబడినట్లు పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అని అక్కడ చెప్పినాడు. చూసారా, ఇక్కడ పౌలు ఆ మాట ఎందుకు వాడాడంటే సంఘము క్రీస్తునకు వధువగా ఉన్నది. ఇప్పుడు ఈ విషయం క్లియర్ అయింది కాబట్టి ఇదే విషయము ప్రకటన గ్రంథములో 19:7 చెప్తాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము, దీనికి వధువైన సంఘము సిద్ధపడి వచ్చిందట. ఆమె నీతి క్రియలు ఆమెకు వస్త్రములుగా ఇయ్యబడి ఉన్నవి అని అక్కడ చెప్పబడింది. చూడండి, వీటన్నిటిని బట్టి చూస్తే సంఘము క్రీస్తునకు ప్రదానము చేయబడినది. అందుకే ఎఫెసీ పత్రిక 5:27 పౌలు రాస్తాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడత అయినను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలది గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెనని అని చెప్పబడింది. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు సంఘము నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను మహిమగల సంఘము గాను పవిత్రమైన సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవలనని గమనించిన ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు సంఘమును ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్నప్పుడు వరుడు వధువునకు కానుక సమర్పించి తనదిగా ఆమెను నిర్ధారణ చేస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తనను తాను సమర్పించుకొని సంఘమును తనదిగా రుజువు చేసుకొని సంఘమునకు ఒక ముద్ర వేశాడు. ఏంటంటే పరిశుద్ధాత్మ అనే గుర్తును వేశాడు. సో ఈ విధంగా సంఘమును తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, ఇప్పుడు మహిమగల సంఘంగా చేసుకున్న యేసు పరపురుషుడైన అంత్యక్రీస్తుకి ఆమెను అప్పగిస్తాడా, లేక అంత్యక్రీస్తు పాలనలో ఆమెను ఉంచుతాడా, అంత్యక్రీస్తు యొక్క శ్రమలలో సంఘమును విడిచిపెడతాడా? ఒకవేళ అట్టి విధంగా విడిచిపెట్టినట్లయితే ఆమె కన్యాత్వం ఏది, ఆమె ప్రధానమునకు విలువయేది? కాబట్టి సంఘము శ్రమల కాలములో ఉండదు. ఇది ఒక విషయం. అయితే శ్రమల కాలం అన్నది ఎవరి కొరకు, ఎప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ శ్రమల కాలం అన్నది ఇశ్రాయేలీయుల కొరకు నియమింపబడింది. ఎందుకంటే యోహాను సువార్త 1:11 యేసుక్రీస్తు వచ్చిన విధము గురించి, ఆయనను వారు తృణీకరించే విధానం గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును తృణీకరించి తమ స్వరక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి వారు దేవుని యొక్క కాపులో వారు ప్రవేశించడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే వారు మెస్సీయను అంగీకరించలేదు. అయితే వారు తృణీకరించిన దాన్ని బట్టి, వారు నిర్లక్ష్యం చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క వార్త అన్యజనులకు విస్తరించింది. అన్యజనులకు విస్తరించిన దాన్ని బట్టి అన్యజనులు చూడకే నమ్మిన దానిని బట్టి వీరికి క్రీస్తు విమోచన దయచేశారు. ఈ విమోచనను బట్టి వీరు శ్రమల గుండా ప్రవేశించారు. అపోస్తుల కార్యం 7వ స్టెఫెను వాళ్ళు రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫెను పరలోకము తెరవబడుటయు దేవుని సింహాసనమందు యేసుక్రీస్తు ఆసీనుడై ఉండుటయు చూశారని చెప్తున్నారు కదా. దీనిని బట్టి మనం అర్థం చేసుకోగలిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు పై నుంచి ఇక్కడ జరుగుతున్న విషయం చూస్తున్నాడు. ఇక్కడ స్టెఫెను క్రీస్తు కొరకు హింసింపబడుతున్నాడు. స్టెఫెను క్రీస్తు కొరకు రాళ్లతో కొట్టబడుతున్నాడు. పడుతున్నది ఎవరు? తన స్వకీయులు. ఎవరి కొరకైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి విమోచించాలని ప్రయత్నించాడో వారు విమోచన పొందకపోగా ఆ క్రీస్తు మార్గమును వెంబడించిన వారిని శ్రమల పాలు చేస్తున్నాడు. ఇది గమనిస్తున్న యేసు అక్కడ నుంచి ఒక తీర్పరిగా చూస్తున్నట్టు మనం దానిని గ్రహించగలం. ఎందుకంటే అప్పటికే సంఘం ఏర్పడిన దానిని బట్టి సంఘము క్రీస్తు కొరకు పడుచున్న శ్రమలు, అవమానములు, వేదనలను బట్టి సంఘమును ఇశ్రాయేలీయులను వేరుపరిచి వారికి తీర్పు తీర్చుటకు
యేసుక్రీస్తు చూస్తున్నట్లు మనము దానిని అర్థం చేసుకోగలం. అయితే రోమపత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు, ఇటు ఇశ్రాయేలీయులు వీళ్ళు దేవునిగా ఉగ్రతకు గురి అయ్యారు, కానీ అక్కడ ఇశ్రాయేలీయులకు మళ్ళా వాగ్దానం చేశాడు, వీరు నా కోపమునకు కారకుడయ్యారు, అయితే వీరిని నేను విడిచిపెట్టను, కానీ వీరికంటే ముందు అన్యజనులు ప్రవేశిస్తారు. 11వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనము, అదేవిధంగా 25వ వచనంలో మనం చూసినట్లయితే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు వారికి కొంత మటుకు కఠిన హృదయం దయచేస్తారట. దీనిని బట్టి కూడా మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీయులను సంఘమును దేవుడు ప్రత్యేకపరిచినట్లు అక్కడ ఈ వాక్య భాగముని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పటి వరకైతే సంఘం పూర్తిగా దేవుడి సన్నిధికి చేరదో అప్పటి వరకు ఇశ్రాయేలీయులకు రక్షణకు అవకాశము లేదు. దీనిని బట్టి మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీయులు రక్షణ పొందడానికి ముందే సంఘము దేవుని సన్నిధికి చేరుతుంది. ఇది మనము దానియేలు 70 వారాల ప్రవచనములో చూడగలం. ఆ 70వ వారం గురించి వివరిస్తూ అది శ్రమల కాలం, దేవుడు శ్రమల కాలం గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం అంటాడు, అది భయంకరమైన దినము, అట్టిది మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము అని ఇక్కడ రాయబడ్డాడు. చూడండి, ఇక్కడ రాస్తూ యాకోబు సంతతికి అన్నాడు. యాకోబు సంతతి ఎవరు అంటే, యాకోబు సంతతి ఇశ్రాయేలీయుల 12 గోత్రములు. సో ఈ ఆపద దినం అన్నది ఇశ్రాయేలీయులు 12 గోత్రముల గురించి వివరించబడింది. ఈ ఆపద దినమే శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో ఎవరు ఉంటారంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రములు ఉంటారు. ఈ దినములలో సంఘం ఉండదు అనడానికి రుజువు ఏంటంటే సంఘము అబ్రహాము సంతానము. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము పిల్లలు అనబడుదురు అని బైబిల్లో చెప్పబడింది. అయితే సంఘము లోకమంతటి గురించి అయితే అబ్రహాము సంతానమునకు అని రాయబడి ఉండాలి, కానీ ఇక్కడ యాకోబు సంతతి వారికి అని రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యం బట్టి స్పష్టంగా శ్రమల కాలము అన్నది ఇశ్రాయేలీయులకు మాత్రమే అని దీనిని బట్టి మనము గ్రహించగలం. అయితే ఈ శ్రమల కాలంలో కూడా దేవుడు తన ప్రజలైన వారికి వాగ్దానము ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల సంతానమును దేవుడు విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే రోమాపత్రికలో చెప్పబడినట్లు స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ స్వంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా అన్నాడు. ఈ వాక్యం బట్టి అర్థమయ్యేది ఏంటంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైన తరువాత సహజమైన బిడ్డలు ఇశ్రాయేలీయులు వారు కూడా విమోచింపబడతారు అన్నది దీనిలో సారాంశం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఆపద దినము వచ్చినప్పటికీ దేవుడు అంటాడు వారికి కూడా విమోచన ఉంది అంటూ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1 నుంచి 5 వచనంలో వీరికి వాగ్దానం చేశాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను చెదరగొట్టిన జనుల మధ్య నుండి నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని నా వైపు తిరిగిన ఎడలను నీ దేవుడైన యెహోవానగు నేను నిన్ను చెరలో నుంచి తిరిగి రప్పించదను, మిమ్మల్ని కరుణించి చెరలో నుంచి రప్పించి నీ పితరులకు నేను ఇచ్చిన దేశమునకు తిరిగి రప్పించదను, అచ్చట వారిని నివసింపజేసేదను అని చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ దేవుడు మరలా వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో మీరు చేసిన అపరాధములను బట్టి, మీరు చేసిన అతిక్రమములను బట్టి మిమ్మల్ని భూదిగంతములకు చెదరగొట్టేదను అని చెప్పిన వాగ్దానము టైటస్ చక్రవర్తి కాలంలో నెరవేరింది. ఇశ్రాయేలీయులు అందరూ చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల గురించి దేవుడు అక్కడ వాగ్దానం చెప్తూ అంటాడు, మీరు భూదిగంతముల వరకు చెదరగొట్టబడినను అక్కడ నుంచి కూడా మీరు ఒకవేళ నన్ను జ్ఞాపకం చేసుకుని నా వైపు తిరిగి నేడలా కనికరము గల దేవుడను, కాబట్టి మీ ప్రార్థనలు విని ప్రార్థనకు ప్రతిఫలంగా మిమ్మును మరలా మీ స్వదేశమునకు చేర్చదను, మరలా మీ పితరుడికి ఇచ్చిన దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టి అక్కడ మిమ్మును సురక్షితంగా ఉండనిచ్చేదను అని దేవుడు వాగ్దానం చేసినాడు. ఈ విషయము 1947లో ఇశ్రాయేలీయులు తిరిగి తమ స్వదేశమునకు చేరి ఒక రాజ్యముగా ఏర్పడుట మనము చూడగలుగుతున్నాం. నాటి నుంచి ఇశ్రాయేలీయులు భూదిగంతం నుంచి క్రమముగా తమ స్వదేశమునకు వెళ్ళుట మనము చూడగలుగుతున్నాము. ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల సర్వ సమాజము తమ స్వదేశమునకు చేరిపోతారో ఆ దినమున దేవుని యొక్క కార్యము దేవుడు జరిగిస్తాడు. వారికి సురక్షితమైన జీవితమును ఇస్తాడు, వారికి క్షేమకరమైన పరిస్థితిని ఇస్తాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది కూడా బైబిల్ వివరిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30-31 వచనంలో చూసినట్లయితే అక్కడ దీని గురించి వివరించబడ్డారు.
ఎప్పుడైతే మీరందరూ తిరిగి చేరిపోతారో ఆ దినములో నాకు వాగ్దానము నేను నెరవేరుస్తాను. అంత్య దినములలో నీకు బాధ కలిగినప్పుడు నీ దేవుడే యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువక నాశనము చేయడు, నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు అంటున్నాడు. చూసారా, అంత్యదినములు ఎప్పుడైతే వీరు స్వదేశంలో చేరిపోతారో అప్పుడు వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల, వారు తమ దేవుని ఆశ్రయించిన ఎడల దేవుడు చెప్తున్నాడు, నీ పితరులతో చేసిన నిబంధనను నేను మర్చిపోను, నిన్ను ఎన్నడూ చేయి విడువను, కనికరం గల దేవుడను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు నా వైపు తిరిగి ప్రార్థన చేసిన మిమ్మల్ని దేశంగా సమకూర్చదును, అక్కడ మీరు నా వైపు తిరిగి నా యొక్క కనికరం కొరకు కనిపెట్టిన మిమ్మల్ని నేను విడిచిపెట్టను. కారణం ఏంటంటే మీ పితరులకు నేను వాగ్దానం చేశాను. ఇది అంతా దేవుడు ఇశ్రాయేలీయులకు చేస్తున్న వాగ్దానం. అయితే ఉగ్రత దినము అన్న దాని గురించి మనము ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. లేవి కాండము 26వ అధ్యాయం 24-28 వచనములు ఇక్కడ ఉగ్రత దినముల గురించి దేవుడు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల మీదకి ఎందుకు ఇంత కోపం వచ్చింది, ఎందుకు వారు త్రోసివేయబడ్డారు, ఎందుకు వారు విడిచిపెట్టబడ్డారు అంటే, మీరు చేసిన అతిక్రమములను బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను, మిమ్మల్ని దండిస్తానని చెప్పింది ఇప్పుడు యేసుక్రీస్తు సంఘము పట్ల వారు జరిగించిన దానిని బట్టి దేవుడు చివరికి దినములలో ఇశ్రాయేలీయుల పట్ల చూపిస్తున్నట్లు మనము గమనించగలము. వీటన్నిటిని బట్టి చూస్తే శ్రమల కాలమునకు అంత్యక్రీస్తు ముద్రకు సంబంధం ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. కొంతమంది ఇప్పుడు శ్రమల కాలంలో ఉన్నాము, సంఘము శ్రమల కాలం గుండా ప్రయాణిస్తుంది అని చెప్తున్నారు. కానీ దేవుని యొక్క గ్రంథము అంగీకరించటం లేదు. ఆ శ్రమల కాలం నుంచి సంఘము తప్పింపబడును అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మొదటి దూత ఊరబోదగా అని వివరిస్తూ రక్తంతో కూడిన వడగండ్లు అని అక్కడ వివరించబడింది. అటువంటి రక్తంతో కూడిన వడగండ్లు నేటి దినములలో కనిపించలేదు ఎప్పుడు. ఇది ఇంకా భవిష్యత్తే. ఇప్పుడు మనం అంత్యక్రీస్తు ముద్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముద్ర గురించి మనం ఆలోచించినట్లయితే ముద్ర అన్నది దేవుడు ఆది కాండంలోనే ప్రారంభించాడు. ఆది కాండంలోనే దేవుడు కయ్యేనునకు ఒక ముద్ర వేశాడు. ఆ రోజు కయ్యేను చేసిన అపరాధమును బట్టి అతనికి శాపమును దేవుడిచ్చాడు. అయితే అతను వేడుకొనేటప్పుడు కృపకు సాదృశ్యంగా అతని మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. సో ముద్ర అన్నది ఆది కాండంలోనే ప్రారంభమైంది. ఆది కాండంలో ప్రారంభమైన ముద్ర తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చినప్పుడు అతిక్రమం చేసిన ప్రతి ఒక్కరూ చెప్పబడాలి. అయితే ఆ దినములలో కూడా దేవుడు మరలా ఒక ముద్ర వేసినట్లు మనము చూడగలుగుతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ దేవుడు ముద్ర వేయిస్తున్నాడు. ఎవరైతే యెరూషలేములో జరుగుతున్న అతిక్రమములను బట్టి విలిపిస్తారో, అంగలారుస్తారో, కన్నీరు విడుస్తుంటారో వారి యొక్క లలాటముల మీద ముద్ర వేయమని చెప్పాడు. చూసారా, ఇక్కడ కూడా దేవుని యొక్క కీడులు మరలా విమోచన చూపిస్తున్నాడు, విడుదలను చూపిస్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ బైబిల్ గ్రంథం అనేది విమోచనను గురించి వివరించే గ్రంథం అని చెప్పిన దానిని బట్టి ఇక్కడ కూడా దేవుడు కీడులో విమోచన చూపిస్తున్నాడు. ఎవరికంటే ఎవరైతే యెరూషలేములో జరుగుతున్న అతిక్రమలను గురించి విలపిస్తూ వారికి కలగబోయే కీడుని బట్టి ఏడుస్తున్నారో వారి లలాటముల మీద ముద్ర వేయమని ఇక్కడ ప్రకటింపబడిందట. చూసారా, సో దేవుని యొక్క ముద్ర ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క దండన నుంచి విడుదల కలిగించింది. అదే విధంగా సంఘ కాలంలో ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా దేవుడు సంఘమునకు ముద్ర వేశాడు. చూడండి, ఈ సంఘమును కూర్చిన ముద్ర ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయించాడు. మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ సంఘమునకు కూడా ఒక ముద్ర వేశాడు. దీనిని బట్టి చూసినట్లయితే ముద్ర అన్నది దేవుడే ప్రారంభించాడు. ఆది నుంచి సంఘము వరకు దేవుడు ముద్రను వేశాడు. దేనికంటే విమోచించడానికి, నాశనం చేయడానికి కాదు, విమోచించడానికి ముద్ర వేశాడు. ఇక్కడ సంఘముల గురించి ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు సంఘముల గురించి ప్రకటిస్తూ 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుట మనము చూడగలము. సంఘముల గురించి ప్రస్తావన అక్కడ నుంచి మనకి కనిపించదు. అదే సమయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పరలోకమందు గొప్ప సూచన చూచితిని అని చెప్తూ అక్కడ అందులో సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆ స్త్రీకి కలగబోయే శ్రమ అని వివరిస్తూ ఆమెకు ఒక కాలము నిర్ణయింపబడింది అని 1260 దినములు అనగా 42
నెలలు, ఈ 42 నెలలు ఆమెను భద్రపరచుటకు గాను అరణ్యములో ఆమెకు ఒక స్థలమును ఏర్పాటు చేశాను అని దేవుడు అక్కడ వివరించడం మనం చూడగలుగుతున్నాం. అదే సమయంలో 11వ అధ్యాయంలో క్రూర మృగం యొక్క ముద్ర కనిపిస్తుంది. దీనిలో 3వ వచనంలో చూసినట్లయితే చావు దెబ్బ తగిలింది, తరువాత అది మానిపోయింది. నాటి నుంచి జనులందరూ భయపడుచు దానికి పూజించడం ప్రారంభించినట్లు మనము చూస్తున్నాం. ఇక్కడ ఆరాధన అన్నది కనిపిస్తుంది. ఇక్కడ క్రూర మృగమునకు వారు ఆరాధన చేస్తున్నారు. గమనించండి ప్రియులారా, ఇంతవరకు మనం క్రూర మృగము దాని ముద్ర గురించి చెప్పాము. ఆ మృగమునకు ఇప్పుడు ఆరాధన ప్రారంభమైంది. అంటే ఆ క్రూర మృగమునకు వీరు దాసులైపోయి దాన్ని ఆరాధిస్తున్నారు. 7వ వచనంలోకి వచ్చినప్పటికీ అక్కడ అది యుద్ధం ప్రకటిస్తుంది. ఎవరితో యుద్ధం అని చూసినట్లయితే, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయించుటకు గాను దానికి అధికారం ఇవ్వబడిను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అతనికి అధికారం ఇవ్వబడిను అని వ్రాస్తూ 8వ వచనంలో అంటాడు, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేసేదరు. సరే, ఇక్కడ ఈ అంత్యక్రీస్తు లేక ఈ నాశనపుత్రుడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడట. పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులను జయించడానికి వీరికి అవకాశం కలుగుతుందట. కారణం ఏంటంటే, సంఘమునకు దేవుడు పరిశుద్ధాత్మను ముద్ర వేశాడు. ముద్రగా వేయబడిన పరిశుద్ధాత్ముడు సంఘమును కాయచు దుష్టుని యొక్క గొరిలో నుంచి, దుష్టుని యొక్క చిక్కుల నుంచి విడిపిస్తూ సంఘమును కాయచుంటాడు. ఈ కాయచున్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే సంఘం ఎత్తబడతాదో సంఘముతో పాటు పరిశుద్ధాత్ముడు లేపబడతాడు, దేవుని యొద్దకు వెళ్ళిపోతాడు. 2వ దశలోనికీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇది రాయబడింది. నాశనపుత్రుడు వచ్చినప్పుడు అడ్డగించి వరకే వాడు ఏ కార్యము చేయలేడట. అడ్డగించేవాడు వెళ్ళిపోయిన తర్వాతట వాడు తన స్వకార్యమును జరిగిస్తాడట. సో ఇప్పటి వరకు అడ్డగించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ వాక్యమును బట్టి ఇప్పుడు వీడి కార్యం జరిగిస్తున్నాడంటే దీని అర్థము అడ్డగించేవాడు లేడు అంటే సంఘము లేదు. గమనించారా ప్రియులారా? సంఘము లేదు అంటే ఇప్పుడు సంఘము ఎత్తబడిపోయింది. దీనిని బట్టి శ్రమల కాలంలో సంఘము భూలోకములో ఉండదు. ఇశ్రాయేలు జనాంగము శ్రమలను అనుభవిస్తారు. కాబట్టి శ్రమల కాలం అనేది భూనివాసులకు, అదే సమయంలో ఇశ్రాయేలు జనాంగములకు. వీడు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులని జయించడానికి వీరికి అధికారం ఉంది. అదే సమయంలో సంఘము భూలోకములో ఉండదు అన్న మాటకి ఇక ఈ వాక్యం మనకి ఆధారము. ఏమిటది? జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవని పేరైతే వ్రాయబడలేదో వాడు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు అన్నాడు. గమనించండి, దీనిని బట్టి ఒకవేళ ఆ దినములలో సంఘము ఉన్నట్లయితే సంఘము వానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ దినములలో వాని పాలన వస్తుంది. ఆ పాలనలో వాని యొక్క ఆధిపత్యము కనిపిస్తుంది. సంఘము భూలోకములో ఉండదు అన్న మాటకి ఇక ఈ వాక్యం మనకి ఆధారము. ఏమిటది? పరిశుద్ధులను జయిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధులు అన్న దాని గురించి ఆలోచించినట్లయితే, పరిశుద్ధులు లేక భక్తులు అన్నవారు 2 రకములు. ఒకటి సంఘకాల పరిశుద్ధులు, 2 శ్రమల కాల పరిశుద్ధులు. సంఘకాల పరిశుద్ధులు సంఘములో చేర్చబడిన వారు. శ్రమల కాల పరిశుద్ధులు ఇశ్రాయేలీయుల్లో పరిశుద్ధత కలిగి పరిశుద్ధతను కాపాడుకొని అంత్యక్రీస్తుని ఎదుర్కొనేవారు. కాబట్టి ఆ దినములలో యుద్ధం ఎవరితో జరుగుతుందంటే శ్రమల కాల పరిశుద్ధులు అనబడే ఇశ్రాయేలీలతో యుద్ధము జరుగుతుంది. దీనిని బట్టి సంఘము శ్రమల కాలంలో ఉండదు అన్నది రుజువు అవుతుంది. ఇంకా దీని గురించి రిఫరెన్స్ మనం చూసినట్లయితే 15వ వచనంలో చూడండి, అక్కడ చెప్తాడు, ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు అతనికి అధికారం ఇవ్వబడిందట. చూడండి, ప్రతిమకు నమస్కారం చేసే స్థితికి సంఘము దిగాల. ఒకవేళ ఆ పరిస్థితి దిగినట్లయితే కన్యకగా ఒకడే పురుషునికి ప్రధానము చేయబడిన అన్నమాట వ్యర్థమైపోతుంది. దీనిని బట్టి కూడా సంఘము శ్రమల కాలములో భూలోకం మీద ఉండదు. 17వ వచనం చూసినట్లయితే, ముద్ర లేని వారు కొనుక్కొనుటకు గాని అమ్ముటకు గాని వీలు లేదు. కాబట్టి అటువంటి కాలంలో జీవించిన వారు కొనుక్కొనుటకు, అమ్ముకొనుటకు, తినుటకు తప్పనిసరిగా ఆ ప్రతిమ యొక్క ముద్ర వేయించుకోవాలి. సంఘము ఆ కాలంలో ఉంటే ఆ ప్రతిమ యొక్క ముద్రను వేయించుకోవాలి. ఇది దేవుని ఉద్దేశమా? గమనించండి ప్రియులారా. తర్వాత
16వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దూత తన పాత్రను కృమ్మరించగా ఆ మృగం యొక్క ముద్ర గలవారికి దాన్ని నమస్కరించిన వారికి చెడ్డ పుండు పుట్టును అన్నారు. చూసారా, తన సంఘము ఈ విధంగా పుండ్లకు బాధలకు గురి అవ్వటం దేవుని యొక్క ఉద్దేశమా? ఒకసారి గమనించిన ప్రియులారా, ఇవన్నీ తరచి చూడగా ఇది ఆర్మగెద్దోను యుద్ధములకు సిద్ధపడినట్టుగా మనం కనపడుతుంది. 19వ అధ్యాయం అంతట్లో చూసినట్లయితే ఇక్కడ ఆర్మగెద్దోను యుద్ధం మనకి కనిపిస్తుంది. 17 నుంచి 20 వచనంలో ప్రత్యేకంగా చూసినట్లయితే ఇక్కడ దూత ఆకాశ పక్షులను భూజంతువులను పిలిచి, ఇదిగో ఆర్మగెద్దోను యుద్ధం జరగబోతుంది. దీనిలో రాజుల యొక్క అధికారుల యొక్క బలిష్ఠులైన వారి యొక్క దాసులైన వారికి గనుల యొక్క ప్రతి ఒక్కరి యొక్క మాంసంను కడుపారా తిని తృప్తి పొందినట్లు ఈ విందుకు రండి అని ఆకాశ పక్షులను పిలుస్తున్నట్లు చూస్తున్నాము. అయితే ఇశ్రాయేలీలు మాత్రం విమోచింపబడతారు. కారణం ఏంటంటే వారు సహజమైన ఒలీవ చెట్టు యొక్క కొమ్మలు కావున వారికి దేవుడు నిరీక్షణ ఇచ్చాడు, మిమ్మల్ని విడిపిస్తాను అని. కాబట్టి ఆ కాలంలో శ్రమలు ఎదుర్కొని దేవుని కొరకు జీవించిన ఇశ్రాయేలీలందరూ విడుదల పొంది విమోచింపబడి దేవుని వద్దకి చేరుతారు. ఈ రాకడను గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చెప్తాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారట. కాబట్టి ఇది బహిరంగ రాకడ. ఈ సమయంలో పాలు పొందే వారి గురించి 20వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని తమ చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకుని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాక్యం నిమిత్తము శిరశ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. మొదటి చెప్పుకున్న విధంగా ఈ రెండవ రాకడ కూడా 2 రకములుగా ఉంటుంది. మొదటిది రహస్య రాకడ అంటారు. ఈ రహస్య రాకడ 7 శ్రమల కాలం ముందుగానే దేవుడు తన సంఘం కొరకు వచ్చి సంఘమును తీసుకొని పోతాడు. కనురెప్ప పాటులో సంఘము కొనుకోబడుతుంది. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనం వరకు ఇది మనము చూడగలము. ఇది సంఘమును గురించి దేవుడు వచ్చే రాకడ. ఇది రహస్య రాకడ. బోర వినిపించినప్పుడు వారు ఎత్తబడతారు. రెండవ రాకడ బాహాటముగా వెళ్ళిపోయిన సంఘముతో దేవుడు దిగి వచ్చి భూమికి తీర్పు తీర్చి భూలోకంలో తన రాజ్యంను స్థిరపరుస్తాడు. దానికోసమే రెండోసారి దేవుడు రానై ఉన్నాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘము ఈ శ్రమల గుండా వెళ్లే అవకాశము లేదు. కారణం ఏంటంటే అది కన్యక, క్రీస్తుకు ప్రదానం చేయబడిన స్త్రీ. కాబట్టి క్రీస్తుకు ప్రదానం చేయబడిన స్త్రీ శ్రమల గుండా వెళ్ళడానికి వీలలేదు. కారణం ఏంటంటే శ్రమల కాలము అంత్యక్రీస్తు కాలము. ఈ అంత్యక్రీస్తు కాలములో సంఘము వెళ్ళింది అంటే కన్యక తన పవిత్రతను కోల్పోయినట్టే. అలా జరిగినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లు క్రీస్తు తన కొరకు ప్రదానం చేసిన ఆ స్త్రీ కన్యాత్వము కోల్పోయింది. అటువంటి జాత స్త్రీగా ఉండడానికి దేవుడు సంఘమును ఏర్పరచుకోలేదు. కాబట్టి వాక్యం వినిచిన ప్రియ సంఘమా, దేవుని జనాంగమా, వాక్యం మనము వివేచించినట్లయితే దానిలో విషయంలో మనము గ్రహించగలము. కాబట్టి గడవర దినములో జీవిస్తున్న మనము ఈ విషయంలో గ్రహించి దినదినము మనలను మనం పరిశుద్ధపరచుకొంచు, ముఖ్యంగా దేవునికి వాక్యములను పరిశోధించి పరీక్షించి విషయములను మనం గ్రహించినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు సమస్తమును వివరముగా వ్రాసి ఉంచాడు. అయితే అది మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి కావాలి. పరిశుద్ధాత్ముడు నీకు విషయములను బయలుపరచాలంటే పరిశుద్ధాత్మతో సహవాసము నీకు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు నువ్వు లోబడాలి. అప్పుడు వాక్యంలోని విషయంలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి వాక్యములు విని ప్రియ జనాంగమా, సంఘము శ్రమల కాలం గుండా వెళ్ళదు అన్నది ఈ వాక్యములను బట్టి మనకు అర్థమవుతుంది. మరికొంతమంది సంఘము శ్రమల గుండా ప్రయాణిస్తుంది అని అంటున్నారు. సంఘము శ్రమల గుండా వెళ్ళేటట్టయితే మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన రహస్య రాకడ లేనట్లే. రెండవది, సంఘమునకు భద్రత లేనట్టే. మూడవది, అమ్ముటకు కొనుటకు వీలు లేదు. కుడి చేతి మీద లేక నొసటియందు ముద్ర ఇవి ఉండాలి. బాధాకరమైన పుండ్లు, చెడ్డ పుండ్లు మనుషులకు కలిగి ఉండాలి. దేవుని కొరకు శిరశ్ఛేదనము జరగాలి. తర్వాత అంత్యక్రీస్తు బయలుపడాలి. గమనించండి, ఒకవేళ ఇప్పుడు సంఘం శ్రమల గుండా ప్రయాణిస్తుంది అంటే ఈ విషయంలన్నీ లోకంలో కనిపించాలి. కనిపిస్తున్నాయా?
కనిపించడం లేదంటే సంఘము శ్రమల కాలంలో లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి వాక్యం చెప్తున్న దాన్ని బట్టి మనం నడిచినట్లయితే ఆ రహస్య రాకడలో మనము ఎత్తబడతాము. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నిత్య జీవములో మనం ప్రవేశిస్తాము. ఇంతవరకు విన్న వాక్యం బట్టి సంఘం నేడు శ్రమల గుండా ప్రయాణించటం లేదు. శ్రమల కాలంలో సంఘమునకు ప్రవేశము ఉండదు. కాబట్టి గొర్రె పిల్ల వధువు సంఘంలో చేరిన మనమందరము మన పవిత్రతను కాపాడుకొనిచు క్రీస్తు యొక్క రహస్య రాకడలో ప్రవేశించి శ్రమల కాలం నుంచి తప్పింపబడుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనములు. నీకు వాక్యంలో నుంచి నీకు రాకడ గురించిన విషయంలో బయలుపరిచిన దేవా నీకు వందనములు. క్రూర మృగం యొక్క ముద్రను గురించి, అది వచ్చే సమయం గురించి మేము ఇంతవరకు తండ్రి ధ్యానించుకుని ఉండగా తండ్రి, దాన్ని మేము గ్రహించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. వినిన దాన్ని బట్టి మా జీవితంలో చెక్కబరుచుకోవచ్చు. భయమునకు ఆందోళనకు గురి కాకుండా నా కొరకు మా కొరకు మీరు సిద్ధపరిచిన రహస్య రాకడలో మేము ఎత్తబడినట్లు మా జీవితము కట్టుకున్నట్టుకు మాకు సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.